హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జోడీ సీజన్ 3 సండే ఎపిసోడ్. టుడే ఏం జరుగుతుందో చూద్దాం. గ్రూప్ బి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎలిమినేట్ ఎవరు అవుతారో చూద్దాం. స్టార్టింగ్ అందరూ సీట్స్లో కూర్చున్నారు, ఎంట్రీ అదే. అప్పుడు ఓంకర్ గారు అన్నారు, గ్రూప్ ఏ వాళ్ళు కొంచెం మాస్, మీరేమో కొంచెం క్లాస్. అమర్ అంటున్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్, ఎంత తాగితే అంత బలం అంటే సౌజన్య అనింది, ఎడ్యుకేషన్ స్పెల్లింగ్ చెప్పన్నా అంటే నువ్వు ఆగమా అత్తుత్ అంటావు అన్నాడు. ఈరోజు స్మార్ట్ జోడీ సీజన్ 3లో ఫస్ట్ నామినేషన్. గ్రూప్ బిలో నామినేట్ అయిన వాళ్ళు ఎవరు, ఫస్ట్ నామినేషన్ ఎవరు అవుతారు, ఎలిమినేట్ ఎవరు అవుతారో చూద్దాం. ఆ తర్వాత గ్రూప్ ఏలో ఒకరు నామినేట్ చేయబడ్డారు. మరి ఈరోజు గ్రూప్ బిలో ఎవరు నామినేట్ అవుతారో వాళ్ళిద్దరి మధ్య పోటీ అవుతుంది. గెలిచిన వాళ్ళు షోలో ఉంటారు, ఓడిన వాళ్ళు షో నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అమర్దీప్ గ్రాండ్ లాంచ్లో గోల్డెన్ రోజ్ గెలుచుకున్నారు కదా, సో వాళ్ళు ఆ గోల్డెన్ రోజుని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. కానీ నామినేషన్కి ముందే చెప్పాలి అది యూస్ చేస్తున్నావా లేదా అని. అప్పుడు ఎవరు మిమ్మల్ని నామినేట్ చేయరనమాట. అంటే ఎవరికైనా సేవ్ చేయాలన్నా అప్పుడే ముందే చెప్పాలి, తర్వాత చెప్పడానికి కాదు. సోనియా అనింది, అమ్మ నాకు ఇస్తావా, చాక్లెట్ ఇస్తాను అనేసి అనింది. అభయ్ అన్నాడు, నాకు ఇస్తావా, గాగుల్స్ కొనిస్తాను అంటే తర్వాత చూసుకుందాం అన్నాడు అమర్. మరి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వాలంటే అందరూ వచ్చేయండి అనేసి అన్నారు ఓంకర్. అప్పుడు అందరూ స్టేజ్ పైకి వచ్చేసారు. ఆ యూనిఫామ్ డ్రెస్లో భలే క్యూట్ ఉన్నారు. సేమ్ అండి, ఫస్ట్ లెవెల్ నిన్నట్లానే బెలూన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆ క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్సర్స్ ఎవరు తెలిస్తే వాళ్ళు బెలూన్ ఊది పేల్చి వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం. ఫస్ట్ పేల్చి ఆన్సర్ కరెక్ట్ చెప్పే వాళ్ళకి 100 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, నాకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది అనే డైలాగ్ ఏ సినిమాలో ఉంది ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. ఫస్ట్ సోనియా బెలూన్ పేల్చి అత్తోరింటికి దారేది అని రాంగ్ చెప్పింది, పరువు తీసేసిందండి. నెక్స్ట్ సౌజన్య రాంగ్ చెప్పింది అత్తోరింటి దారేదని. నెక్స్ట్ సోనియా రైట్ చెప్పింది. గబ్బర్ సింగ్ వీళ్ళకి 100 మార్క్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో అక్షరాలు ఎన్ని అని అడిగారు. ఫస్ట్ యష్ చెప్పాడు 56 రైట్ ఆన్సర్. మళ్ళీ వీళ్ళకి సోనియా అండ్ యష్కి 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, మీ దగ్గర 340 రూపీస్ తీసుకుని స్టేషనరీ షాప్కి వచ్చారు. 170 రూపీస్ బుక్స్ కొన్నారు, 25 రూపీస్ బ్లూ పెన్ కొన్నారు, 26 రూపీస్ బ్లాక్ పెన్ కొన్నారు. ఇంటికి వెళ్తూ బేకరీ దగ్గర ఆగి 65 రూపీస్తో చాక్లెట్స్ కొన్నారు. ఇప్పుడు ఇంకా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అని అడిగితే తేజు 48 అని చెప్పింది, అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అభయ్ 54 చెప్పాడు, అది రైట్ ఆన్సర్. అభయ్ వాళ్ళకి 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, మీ నాన్నమ్మ వాళ్ళ చెల్లి కొడుకు భార్య వాళ్ళ అమ్మ అన్న కొడుకు మీకు ఏమవుతాడు అంటే ఫస్ట్ సౌజన్య అన్నయ్య అంది, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భవానీ బావ అని చెప్పింది, రైట్ ఆన్సర్. వీళ్ళకి 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, సిజర్ స్పెల్లింగ్ చెప్పమన్నారు. ఫస్ట్ అమర్ తేజు చెప్పారు, రాంగ్ అయింది ఆన్సర్. నెక్స్ట్ సౌజన్య కరెక్ట్ చెప్పింది, వీళ్ళకి 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ పేరేంటి అంటే అమర్ రైట్ చెప్పేశాడు, వెంటనే సెకండ్స్లో చెప్పాడు రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఫస్ట్ ఎస్ జనగణమన అని చెప్పాడు, అది రాంగ్ ఆన్సర్. అమర్ తేజు వందే మాత్రం చెప్పారు, రైట్ ఆన్సర్. అమర్ తేజుకి మళ్ళీ 100 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్కి 24 ఇయర్స్, తన చెల్లికి రమేష్లో హాఫ్ ఏజ్ ఉంటుంది. ఒకవేళ రమేష్కి 100 ఇయర్స్ అయితే వాళ్ళ చెల్లి ఏజ్ ఎంత అంటే ఫస్ట్ తేజు తనకి తెలుసు కానీ కంగారులో రాంగ్ చెప్పింది, 78 అని. నెక్స్ట్ సౌజీ 50 ఇయర్స్ అని చెప్పింది, అది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అబ్బాయి వాళ్ళు 88 అని రైట్ ఆన్సర్ చెప్పారు, వీళ్ళకి మళ్ళీ 100 మార్క్స్. మొత్తం 300 మార్క్స్తో వీళ్ళు రీడ్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బిగినింగ్ స్పెల్లింగ్ చెప్పండి అంటే అమర్ బిగినింగ్స్ స్పెల్లింగ్ రైట్ చెప్పాడు, వీళ్ళకి 100 మార్క్స్. వీళ్ళు కూడా 300 మార్క్స్తో రీడ్కి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ మామయ్య కూతురి అక్క వాళ్ళ అమ్మ చెల్లెలు మీకు ఏమవుతుంది అంటే సౌజీ కూతురు అని చెప్పింది, రాంగ్ ఆన్సర్.
మర్దలు అని భవానీ వాళ్ళు చెప్పారు. వాళ్ళది కూడా రాంగ్ ఆన్సర్. సోనియా అత్త చెప్పింది రైట్ ఆన్సర్. వీరికి 300 మార్క్స్. ఇప్పుడు ముగ్గురికి ట్రై బ్రేక్ క్వశ్చన్ అడిగారు. ట్రై బ్రేక్ క్వశ్చన్ ఏంటంటే గ్రామర్ స్పెల్లింగ్ చెప్పన్నారు. ఎస్ బెలూన్ బ్లాస్ట్ చేసి రైట్ ఆన్సర్ చెప్పారు. వీళ్ళకి 400 మార్క్స్తో ఫస్ట్ లెవెల్ డైరెక్ట్గా ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ లెవెల్ స్మార్ట్ కవచం గెలుచుకున్నారు. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఇద్దరిద్దరు చెప్పున ఆడతారు. సేమ్ నిన్న ఎలా జరిగిందో అలాగే ఇద్దరిద్దరు ఆడతారు. ఎవరు గెలిస్తే వాళ్ళు లాస్ట్ లెవెల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు కార్డ్స్ డిసైడ్ చేస్తారు. కార్డ్స్లో ఎవరి నేమ్ వస్తే వాళ్ళు ఆడతారనమాట. ఫస్ట్ అభయ్ అండ్ భవానీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళతో ఆడడానికి ఎవరు సెలెక్ట్ అయ్యారంటే ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు. వీళ్ళిద్దరు జోడీలో ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే ఒక సర్కిల్ గీశారు. సర్కిల్లో బయట వీళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్లో ఎవరు చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ ప్రదీప్ గారు అవుట్ అయిపోయారు. నెక్స్ట్ అభయ్ అవుట్ అయిపోయారు. ఇంకా సరస్వతి గారు భవానీ చాలాసేపు ఆడినాక బాగా అలసిపోయారు పాపం సరస్వతి గారు. లాస్ట్లో సరస్వతి గారు అవుట్ అయిపోయారు. అమ్మో చాలా బాగా ఆడారు. ఇంకా భవానీ గెలిచింది కాబట్టి అభయ్ కూడా గెలిచినట్టే. అభయ్ భవానీ డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు గెలిచారనమాట. ఇంకా నెక్స్ట్ గెలిచిన వాళ్ళకి ఇప్పుడు అంటే నిన్నట్లాగే ఫొటోస్ వేస్తారనమాట. ఫొటోస్ ఎవరు ఎక్కువ గెస్ట్ చేసి చెప్తే వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఏంటంటే టెడ్డీ బేర్, చిన్న టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇస్తారనమాట. పిక్స్ అందరి ఫొటోస్ చాలా బాగున్నాయి. ఈరోజు అమర్దీప్ గర్ల్ గెటప్తో ఫోటో వచ్చింది. ఎక్కువ ఆన్సర్ చేసింది అభయ్ భవానీ చెప్పారు. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు థర్డ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ లెవెల్ ఇంకెవరున్నారు? అమర్ తేజు అండ్ వరుణ్ సౌజీ ఈ 2 జోడీలు ఆడారనమాట. వీళ్ళకి టాస్క్ ఏంటంటే 2 టేబుల్స్ ఉన్నాయి. ఈచ్ టేబుల్ మీద కొన్ని థింగ్స్ పెట్టారు. ఏంటంటే బుక్స్, డస్టరు, బాలు, చాక్ పీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇద్దరిద్దరు కలిసి ఎవరి పార్ట్నర్తో వాళ్ళు కలిసి ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఆ థింగ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఎవరు ముందు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఫస్ట్ డస్టర్ హెడ్తో పట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఫస్ట్ అమర్దీప్ వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ చాక్ పీస్ లిప్స్తో చేశారు. బుక్స్ హెడ్తో చేశారు. బాల్ ముక్కుతో చేశారు. ఇంకెవరు? అమర్ తేజు గెలిచేశారండి ఈ సెకండ్ లెవెల్లో. ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఫైనల్ లెవెల్ స్టార్ట్ చేసే ముందు పెద్దవాళ్ళు పిల్లల చదువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కదా, అలా మీలో ఎవరైనా ఉన్నారా అంటే సౌజీ ఇంకా ఎస్ చేతులు ఎత్తారనమాట. వెంటనే ఫస్ట్ సౌజీ వాళ్ళు 3 ఆడపిల్లలంట. 3 ఆడపిల్లలంటే 3వది పాప సౌజన్య పుట్టిందంట. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వద్దనుకున్నారంట. వద్దనుకుంటే వాళ్ళ నాన్న వాళ్ళని వదలకుండా వాళ్ళని బాగా చదివించి ఒక్కొక్కరిని ఇంజనీరింగ్, MBA అంతవరకు చదివించారంట. మాకింత మంచి లైఫ్ ఇచ్చారు వాళ్ళ నాన్న అని చెప్పి వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయింది. చాలా ఏడ్చింది. మా నాన్న పని చేసుకొని వచ్చిన షర్టు ఉతికితే 3-4 టైమ్స్ ఉతికినా మురికి వదలదు. అంటే అంత కష్టపడతారు మా నాన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్న నేను బాగా చూసుకుంటా అనేసి చెప్పి ఇంకా చాలా ఏడ్చింది. తన మాటలు విన్న వాళ్ళందరూ కళ్ళల్లో కూడా నీరు తిరిగాయి. నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది. అభయ్ కూడా ఏడ్చాడు. ఓంకార్ గారు అడిగారు, అబ్బాయి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నా, ఎందుకు అంత ఏడుస్తున్నావు అంటే అన్న మా నాన్న కోసం ఎలా చెప్పాలో తెలీదు. వాళ్ళ నాన్న అంట మ్యాథ్స్ టీచర్ అంట. మా నాన్న ఒక టీచర్ కొడుకు అయి ఉండి నేను ఏం బాగా చదువుకోకుండా తన మాట వినకుండా ఇంకా సినీ ఇండస్ట్రీలోకి వస్తాననేసి వచ్చాను. అలాగని మా నాన్న ఎక్కడ అడ్డు చెప్పలేదు, నన్ను సపోర్ట్ చేశారు కానీ
అప్పుడు మా నాన్న ఉండేటప్పుడు సక్సెస్ అవ్వలేదు, ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, కానీ 2 ఇయర్స్ బ్యాక్ మా నాన్న చనిపోయారన్న, అందుకే నాకు చాలా గిల్ట్ ఫీల్ ఉంది అని చాలా ఏడ్చాడనమాట. ఆమె ఏమి మాట్లాడలేకపోయాడు. ఇంకా భవానీ స్టార్ట్ చేసి ఆయన చెప్తుంటాడన్న, మా మామయ్య గారు జాబ్ వచ్చేంత వరకు చెప్పులు కూడా వేసుకోలేదంట, అలా అంటే జాబ్ వచ్చిన తర్వాత చెప్పులు వేసుకున్నారంట. అలా చెప్తూ తను కూడా చాలా ఇచ్చింది. ఓంకర్ గారు అన్నారు, అబ్బాయి బాధపడకు, ఇప్పుడు నువ్వు ఒక నాన్నవి, నువ్వు ఒక మంచి కొడుకు కాలేకపోయావు, కానీ నువ్వు మంచి తండ్రివి కావాలి అని నీ కూతురికి అనేసి చెప్పారనమాట. అప్పుడు అబ్బాయి డెఫినెట్గా అన్న, మా నాన్న దానిలో 10% నేను ఇచ్చిన నా బిడ్డకి చాలన్నా అనుకొని ఇంకా ఎమోషనల్ ఆగిపోయారు వాళ్ళు. ఇంక ఇప్పుడు సోనియా ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే, యష్ చెప్పాడు, అన్న నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా నాన్న చిన్న ఎక్కడో ప్యూన్కో క్యాషియర్కో చేస్తున్నప్పుడు వాళ్ళ పై ఆఫీసర్లు ఏదో తిట్టారంట. ఆ తిట్లు విన్నాడని ఇంకా నేను చదువు మానేసి జాబ్ చేస్తాను అంటే, వద్దు, నువ్వు నీ కోసం బ్రతకూడదు, నువ్వు నలుగురికి అన్నం పెట్టేటట్టు ఎదగాలి, అప్పుడే మనకి అన్నం దొరుకుతుంది, నువ్వు అంతలా ఎదగాలని చెప్పారంట. ఇప్పుడు సక్సెస్ అయ్యాను, నా ప్రొఫైల్ పెట్టుకుంటాడు మా నాన్న అందరికీ చూపించి ఆనందపడతారు. థ్యాంక్స్ డాడ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ లవ్ యూ డాడీ అని చెప్పారనమాట యష్. మీరు చెప్పిన మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా అని చెప్పారు. అప్పుడు ఓంకర్ గారు, వీళ్ళ ముగ్గురు నాన్న స్టోరీ మనం విన్నాము, కానీ ఇలాంటి ఫాదర్స్ కొన్ని లక్షల మంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి తమ పిల్లల్ని ఎదగాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు, అంటే మనకి సక్సెస్ వచ్చినప్పుడు మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే అదే మనము వాళ్ళకి ఇచ్చే గౌరవం. తల్లిదండ్రులే మన దైవం, వాళ్ళని కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి, చూసుకోవాలి. ఓకే, టూ మచ్ ఆఫ్ ఎమోషనల్స్. హో దేవుడా. ఫైనల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముగ్గురు జోడీలు స్టేజ్ పైకి వచ్చేసారు. ఫైనల్ రౌండ్ ఆడబోతుంది. ఎవరు గెలవబోతున్నారు, బెస్ట్ జోడీ అవార్డు ఎవరు గెలుచుకుంటారు, ఎలిమినేషన్ నుండి ఎవరు సేవ్ అవుతారు, ఎలిమినేట్ ఎవరు అవుతారు చూద్దాం రండి. ఈ గేమ్ ఏంటంటే స్లో సైకిల్. లాస్ట్ 1-2 సీజన్స్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది స్లో సైకిల్ రైజ్ అంటే. అక్కడ చిన్న సైకిల్ ఇస్తారనమాట. ఎదురుగా ఒక జార్లో 3 ఫ్లవర్స్ ఉంటాయి, రోజ్ ఫ్లవర్స్. ఫస్ట్ ఒక రోజ్ తీసుకురావాలి, వాళ్ళ పార్ట్నర్కి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు 2 రోజెస్ నోట్లో పెట్టుకుని వెళ్ళి 3వ రోజ్ తీసుకురావాలి. అలా ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు విన్నర్ అనమాట. ఫస్ట్ అబ్బాయిలు వెళ్తారు, యష్ అండ్ అమర్ అండ్ అబ్బాయి. యష్ వాళ్ళ సైకిల్ మధ్యలో ఇరిగిపోయి వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అబ్బాయి ఫస్ట్ వచ్చాడు. నెక్స్ట్ అమర్ స్లో అయిపోయాడు. నెక్స్ట్ అమర్ తేజుకి ఇవ్వగానే తేజు స్పీడ్గా 1 మినిట్ కూడా కాలేదు, సెకండ్స్లో వచ్చేసింది. ఇంకెవరు గెలుస్తారండి? అమర్ తేజు గెలిచారు. స్కూల్ థీమ్లో బెస్ట్ జోడీ, నా ఫేవరెట్ జోడీ కూడా వాళ్ళు ఇంకా రింగ్ గెలుచుకున్నారు. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు అసలైన ఘట్టం ఏంటంటే గ్రూప్ బిలో ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అమర్ తేజు నామినేట్ చేయడానికి లేదు, వాళ్ళకి ఎవరు నామినేట్ చేయకూడదు, ఎందుకంటే రింగ్ గెలుచుకున్నారు కాబట్టి. కానీ వీళ్ళే నామినేట్ స్టార్ట్ చేయాలి. వీళ్ళు ఎవరికి చేశారంటే సౌజన్య ఇంకా వరుణ్కి నామినేట్ చేశారు. రీజన్ ఏంటంటే భయపడుతున్నారు, వీళ్ళు భయపడకపోతే వీళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక సౌజన్య వరుణ్ వీళ్ళు ఎవరంటే సోనియా ఎస్కి నామినేట్ చేశారు. సోనియా ఎస్ ఎవరికంటే సౌజన్య వరుణ్కి మళ్ళీ నామినేట్ చేశారు. ఇప్పుడు అభయ్ భవానీ వీళ్ళు ప్రదీప్ గారు సరస్వతి గారికి నామినేట్ చేశారు. వీళ్ళు అభయ్ భవానీకి నామినేట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయి? వరుణ్కి సౌజన్యకి వచ్చాయి కనుక వీళ్ళు ఎలిమినేట్ జోన్లోకి గేమ్ ఆడడానికి వచ్చారనమాట. నిన్న నామినేట్ అయ్యింది ఆదిరెడ్డి కవిత. వాళ్ళు ఈరోజు నామినేషన్లోకి వచ్చింది వరుణ్ అండ్ సౌజన్య. వీళ్ళిద్దరూ గేమ్ ఆడతారు. ఈ టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఇంకా
ఇంటికి వెళ్తారు. అయితే ఇక్కడ టాస్క్ ఏంటంటే నిన్న ఫైనల్ గేమ్లో పెట్టారు కదా వుడెన్ కప్ బాల్, అదే గేమ్ పెట్టారు. ఇక్కడ ఆదిరెడ్డి కవిత వెంటనే గెలిచేశారు. కంగ్రాచులేషన్స్ ఆదిరెడ్డి అండ్ కవిత. కవిత చాలా ఎమోషనల్ అయింది. నిన్న వీళ్ళని ప్రెగ్నెంట్ అని నామినేట్ చేశారు. దానికి ఆదిరెడ్డి నచ్చలేదు, ఒప్పుకోలేదు. తను ఆడుతుంది గెలుస్తుందని ఛాలెంజ్ చేశాడు. అలానే గెలిచింది. ఈ షో తనకు తెలియదన్నా, కానీ నేను చూసేదాన్ని, ఎప్పుడు అవకాశం వచ్చినా వెళ్దాం అని చెప్పాను. తనకు అసలు ఇష్టం లేదు. ప్రెగ్నెంట్ అని తెలిసాక అస్సలు వద్దన్నాడు. ఎలా అయినా ఈ స్టేజ్ మీద కనిపించాలని ఒప్పించి తీసుకొచ్చాను. అలాంటిది నా కోసం ఓకే చెప్పి వచ్చి నా ప్రెగ్నెంట్ రీజన్ వల్ల ఓడిపోతే నాకు చాలా బాధేస్తుంది. ఇంకా భయమేసిందన్న, నా వల్ల ఓడిపోతారు, నా ప్రెగ్నెంట్ రీజన్ వల్ల ఓడిపోతారని చాలా భయమేసింది. కానీ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అనేసి కవిత ఎమోషనల్ అయిందనమాట. చూడు, నీకు ఒక మాట కూడా వచ్చినా తట్టుకోలేదు కవిత అని చెప్పారనమాట ఓంకార్. ఇంకా ఆదిరెడ్డి అన్నాడు, ఇక్కడ ఎంత యాక్టివ్గా ఉంటుందన్న, ఏంటో ఇంట్లో మాత్రం ఒకటే వామిటింగ్స్, లేకపోతే బెడ్ మీద పడుకునే ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అదేంటో అన్న అంటే కవిత, అదేంటో అన్న, ఇక్కడికి వచ్చానా ఏదో చేయాలి, ఆడాలి, అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి, దానికోసమే కదా వచ్చామని ఉంటుంది. అదే ఇంటికి వెళ్తే బెడ్ కనిపిస్తుంది, ఇంక పడుకోవాలనిపిస్తుంది, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమన్నా అనేసి అంది. దానికి ఓంకార్ గారు, ఓకే అమ్మా, ఎలా అయినా మీరు హ్యాపీగా ఉన్నారు కదా, నాకు అదే చాలు అన్నాడు ఓంకార్ గారు. గాడ్ బ్లెస్ యూ అనేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంక పంపించారు. ఇక వరుణ్ అండ్ సౌజన్య కొంచెం బాధలో ఉన్నారు, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోబోతుంది వాళ్ళే కదా. ఇంకా నువ్వు ఈరోజు ఓడిపోతావని అనుకోలేదు, కానీ ఓడిపోయావు. నువ్వెప్పుడు నా క్యూటీ పైవే, స్టార్టింగే చెప్పాను కదా నువ్వు నాకు క్యూటీ పై అని. అంటే దానికి అమర్ ఈ గోల్డెన్ ఫ్లవర్ వాళ్ళకు ఇవ్వచ్చన్నా, వాళ్ళకి సేవ్ చేయొచ్చా అంటే ఇప్పుడు కాదు, అది నామినేషన్లోనే వాడాలి, ఇప్పుడు వాడడానికి కాదు అంటే సౌజన్య ఇంకా ఏడవకుండా, ఎమోషనల్గా ఉంది కానీ ఏడవకుండా ఉండడానికి ట్రై చేసింది, కానీ కన్నీరు ఆగలేదు, మొత్తానికి ఏడ్చేసింది. సౌజన్య వరుణ్ ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేట్ అయిపోయారని చెప్పేశాడు ఇంకా ఓంకార్ అన్న. అప్పుడు మ్యాజిక్ మంత్రం ఉంది, అలా చేస్తే ఇది అని చెప్పి ఒకసారి మ్యాజిక్ మంత్రం వేయు అనేసి అన్నారు. ఇంకా సౌజన్య మంత్రం అనగానే ఎస్ మేము ఉండిపోవాలి అనుకుంటున్నాను అన్నంటే, అవును మీరు వెళ్ళట్లేదు, ఈ వీక్లో ఎలిమినేషన్ లేదు అని చెప్పారు. కానీ ఇక ముందు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, ఇలా ఉండదు, ఎలిమినేషన్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి నేను ఇలా ప్లాన్ చేశాను అని మీ గుడ్ న్యూస్ చెప్పారు ఓంకార్ గారు. నెక్స్ట్ నుండి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది చిన్న ప్రాంక్, ఎలిమినేషన్ నెక్స్ట్ నుంచి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి ఇంకా మీరు కూడా సేఫ్ అయిపోయారు, గుడ్ లక్ చెప్పి వెళ్ళిపోమన్నారు. అంతేనండి. ఈ వీక్ నెక్స్ట్ వీక్ సంక్రాంతి థీమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ ఒక్కొక్కరు భలే రెడీ అయ్యారండి, ఎంత ముద్దుగా ఉన్నారో, డ్రెస్సెస్ అంతా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వీక్ సంక్రాంతికి వెంకటేష్ గారు సంక్రాంతి సినిమా వస్తుంది కదా, సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు హీరోయిన్లతో అనిల్ రావిపూడి గారు వచ్చారు. ఫుల్ ఫన్ ఉండబోతుందండి, ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.